Hi students, Happy New Year and congrats to all those who not visited my channel for few days. కొన్ని రోజులుగా వీడియోలు చూడని పిల్లలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ కంగ్రాట్స్. ఎవరైతే రేపటి నుంచి కౌన్సిలింగ్కి వెళ్తున్నారో వెళ్ళే ముందు అక్కడ పరిస్థితి మీకు కంప్లీట్ డీటెయిల్గా ఇవ్వాలని ఈ వీడియో. చాలామందికి వచ్చిన డౌట్స్ అన్నీ కలెక్ట్ చేసి ఎక్కువ వీడియోస్ నేను చేయను, చాలా తక్కువ, కాకపోతే మీకు అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ చదివే పిల్లలు అక్కడ ఏపీ ట్రిపుల్ ఐటీలో చదివే పిల్లల దగ్గర నుంచి తెలుసుకున్న విషయాలు మీకు చెప్పబోతున్నాను. నాకు అడిగిన డౌట్స్ నేను వాళ్ళని అడిగి అక్కడ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న వాటన్నిటినీ మీకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ థంబ్నెయిల్లో ఏవైతే కనిపిస్తున్నాయో మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దానికంటే ముందు ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, వెయిట్ చేస్తున్నాను. ఓకే, లైక్ చేశారు కదా, తర్వాత ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఎందుకంటే మీరు ఒక మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ విషయం అందరికీ తెలియాలి, ఇలా ఉంటుంది అని. వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, మీ గురించి గొప్పగా కూడా ఉంటుంది, వాళ్ళ ఆశీస్సులు మీకు కూడా లభిస్తాయి. కనీసం ఒక 3 ఫ్రెండ్స్కి వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా అవేర్నెస్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏపీ ట్రిపుల్ ఐటీ ఆర్జీవికి వెళ్ళినంత మాత్రాన మీరేం చదవడం మానేయొద్దు. చదవడం కంప్లీట్గా అలాగే ఎలాగైతే 10th క్లాస్ వరకు సిన్సియర్గా చదువుకున్నారో, ఒకవేళ చదవకపోయినా ఇప్పుడైతే సిన్సియర్గా చదవాల్సిందే. అందుకే ఫస్ట్ నేను చెప్పింది ఇఫ్ ఫెయిల్ అని ఉంది, అవునా కాదా? ఫస్ట్ వార్నింగ్, తర్వాత ఫెసిలిటీస్. ఫస్ట్ ఫెయిల్ అయితే మాత్రం మీకు రెమెడియల్స్ అనేవి ఉంటాయి. మామూలుగా మనకు సప్లిమెంటరీ ఎలా ఉంటుందో ఇంటర్మీడియట్లో, అక్కడ దాని పేరు రెమెడియల్స్. కానీ సపోజ్ సెకండ్ ఇయర్లో మీరు ఫెయిల్ అయిపోయారు, రెమెడియల్స్లో కూడా పాస్ కాలేదు, మళ్ళీ అప్పుడు బ్యాగ్ మొత్తం సర్దుకొని ఇంటికి వచ్చేయాలి. అప్పుడు ఉండే ఫీలింగ్ చూడండి, ఆలోచించండి ఎంత బ్యాడ్గా ఉంటుంది. ఓకే, అలాంటి పరిస్థితి మీకు రావద్దు అని అనుకుంటున్నాను. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా విజ్కెమ్ని మర్చిపోకండి. రోజు క్లాసెస్ అయిపోయాక రూమ్కి వచ్చిన తర్వాత ఒక గంట సేపు, అరగంట సేపు కనీసం క్లాస్లో చెప్పిన టాపిక్ విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చదువుకోండి. మీకు ఎక్కడ కెమిస్ట్రీలో డౌట్ వచ్చినా విజ్కెమ్ అని టైప్ చేసి ఆ టాపిక్ టైప్ చేయండి, మీకు వీడియో వస్తుంది. ఒకవేళ రాకపోతే నాకు మెసేజ్ రాయండి కామెంట్ బాక్స్లో, దానికి రిప్లై అయితే ఇస్తాను. ఓకే, లేదు మాకు పర్సనల్గా కేర్ కావాలి అంటే మీ క్లాస్ రూమ్లో ఒక 10 మంది జాయిన్ కండి. డైలీ మనం క్లాస్ తీసుకొని మీరు ఖచ్చితంగా GATE గేట్ ఎగ్జామ్, దాని ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చేలాగా మనం చదువుకుందాం ఇప్పటి నుంచే. దానికి నేను కూడా రెడీ. ఓకే, మీరు ఓన్గా వీడియో లెక్చర్స్ అటెండ్ అయ్యి టెస్ట్ రాస్తాం సార్. మా టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అయిపోయింది విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అటామిక్ స్ట్రక్చర్ ఎలా చదువుకోవాలి వీడియో లెక్చర్, తర్వాత దానికి సంబంధించిన టెస్ట్. అలా మనం క్రాష్ కోర్స్ లాగా కంప్లీట్ చేసుకుందాం. కాకపోతే మీకు లైవ్ ఇంటరాక్షన్ అయితే ఉండదు. దాంట్లో లైవ్ ఇంటరాక్షన్లో ఉండే ఎఫెక్టివ్నెస్ కావాలంటే అట్లీస్ట్ 5 to 10 మెంబర్స్ జాయిన్ అయిపోతే నామినల్ ఫీజుతో మీకు చెప్పడానికి నేనైతే రెడీ. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఇఫ్ ఫెయిల్. ఓకే, ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే రావద్దు. ఒకవేళ మంచిగా చదివి మంచి ర్యాంక్ వస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎలాగైతే మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారో, మళ్ళీ 12th తర్వాత సెకండ్ ఇయర్ తర్వాత కూడా మళ్ళీ కౌన్సిలింగ్ ఉంటుంది. అప్పుడు మీకు బ్రాంచ్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. మంచి బ్రాంచ్ రావాలంటే మంచి ర్యాంక్ రావాలి. మంచి ర్యాంక్ ఇన్ ద సెన్స్ 12th క్లాస్లో సెకండ్ ఇయర్లో మంచి మార్క్స్ రావాలి. అప్పుడే మీకు మంచి బ్రాంచ్ వస్తుంది. మంచి బ్రాంచ్ వస్తే మంచి పొజిషన్లోకి వెళ్తారు. అలాగే కాకుండా మీరు బయటికి ఐఐటికి వెళ్ళాలనుకునే పిల్లలకి సపరేట్గా ఐఐటి రాసి అటెండ్ అయ్యి మంచి సీట్తో కూడా బయటికి రావచ్చు 12th క్లాస్ తర్వాత. చదువుకోవడం వల్ల 2 అడ్వాంటేజెస్ అయితే మీకు ఉంటాయి. ఫస్ట్ ఐఐటిలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, ప్లస్ కనీసం అక్కడ ఇంజనీరింగ్ అయితే మంచి క్యాంపస్లో
మంచి స్ట్రీమ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మంచిగా చదువుకోండి. ఓకే. సో ఇంకా చాలామందికి డౌట్స్ అడుగుతున్నారు, అక్కడ ఎలా బోర్డు పైన చెప్తారా ప్రొజెక్టర్ పైన. ప్రొజెక్టర్ ఫెసిలిటీ కూడా ఉంది, అది ఇండివిజువల్ టీచర్ ఇంట్రెస్ట్. ప్రొజెక్టర్ వాడచ్చు ప్లస్ బోర్డు వాడచ్చు, 2 రకాలు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మెస్ కూడా హెల్దీ అంతే. ఓకే. సో అదేదో 5 స్టార్ లగ్జరీ ఫెసిలిటీ లాగా అయితే ఉండదు, మామూలుగా నడిచిపోయేలాగా మెస్ క్వాలిటీ ఉంటుంది. అది టైం టు టైం, క్యాంపస్ టు క్యాంపస్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ ఇస్తారా? ఎస్, ఫండ్స్ని బట్టి ల్యాప్టాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది, కానీ దాంట్లో ఉండే సాఫ్ట్వేర్ అక్కడికి అవసరం వచ్చేలాగే ఉంటుంది. ఓకే. దాన్ని మీరు హాస్టల్కి తీసుకువెళ్ళచ్చు, తర్వాత కొన్నిసార్లు పర్మిషన్ ఇస్తే ఇంటికి కూడా తీసుకువెళ్ళవచ్చు. ఓకే. సో ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ ఏసీ, అన్ని క్లాస్ రూమ్స్ ఏసీ. కొన్ని క్యాంపస్లలో సెంట్రల్ ఏసీ కాబట్టి అండర్ వాళ్ళ కంట్రోలే ఉంటుంది. కొన్ని క్యాంపస్లలో స్ప్లిట్ ఏసీ, అంటే క్లాస్ రూమ్కి కొన్ని ఏసీస్ లాగా. ఓకే. సో అలా కొన్ని ఏసీస్ ఉన్నాయి కాబట్టి అది అవసరాన్ని బట్టి వాడతారు. మొత్తం ఇయర్ లాంగ్ కంపల్సరీ ఏసీ ఆన్ చేయాలని ఏం లేదు. క్యాంపస్ టు క్యాంపస్, ఇన్ఛార్జ్ టు ఇన్ఛార్జ్ చేంజ్ అవుతుంది, కానీ ఏసీ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ మీకు డౌట్ వచ్చేసి ఇంటర్నెట్ గురించి. ఓకే. సో అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. సో ల్యాప్టాప్లో మీరు ఆన్లైన్ మెటీరియల్ ఉంటుంది ప్లస్ ఆఫ్లైన్ మెటీరియల్ కూడా ఉంటుంది. సో ల్యాప్టాప్ని చదువుకొని మాత్రమే వాడచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకా డౌట్స్ ఇంకా ఏమున్నాయి? ఏసీ అయిపోయింది, ప్రొజెక్టర్ అయిపోయింది, ల్యాప్టాప్ అయిపోయింది, ఇంటర్నెట్ అయిపోయింది. మంచి మార్క్స్ వస్తే ఓకే, ఫెయిల్ అయితే ఏంటి? ఓకే. ఫెయిల్ అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా చదువుకోండి మొదటి నుంచి. ఓకే. నెక్స్ట్ ఇంకా ఓకే, మొబైల్స్ గురించి. మొబైల్స్ అయితే అఫీషియల్లీ పర్మిటెడ్ అయితే లేదు. ఈ ల్యాప్టాప్ ఇచ్చి మొబైల్ ఇవ్వకపోవడం అంటే ల్యాప్టాప్ ఓన్లీ స్టడీస్ పర్పస్గా వాడుకునేలాగా సాఫ్ట్వేర్ అయితే దాంట్లో ఉంటుంది. సో కాబట్టి మీరు అన్నెసెసరీ వాటికి ఉపయోగించకూడదు. ఓకే. తర్వాత దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు మినిమం ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అక్కడే మీరు సాల్వ్ చేసుకోవచ్చు. దానికి ఒక రిపేరింగ్ రూమ్ అయితే ఉంటుంది, దాంట్లో చేయొచ్చు. మరి మేజర్ ప్రాబ్లం వస్తే మీరు బయట చేయించుకోవాలి. ఓకే. సో తర్వాత మొబైల్స్ అయితే అఫీషియల్లీ అయితే పర్మిటెడ్ లేదు. కాకపోతే మీరు ఒకవేళ తెలియకుండా ఆల్మోస్ట్ అన్అఫీషియల్గా చాలామంది దగ్గర అయితే ఉంటుంది, కానీ అఫీషియల్గా అయితే పర్మిటెడ్ లేదు. సో జాగ్రత్తగా వాడుకోండి. మొబైల్స్ ఒకవేళ తీసుకెళ్తే అఫీషియల్గా దొరికితే మొబైల్ కన్ఫెస్టికేట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మన విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ని యాక్చువల్గా ఎలా వాడుకోవాలి అనేది క్లియర్ కట్గా ఇంగ్లీష్లో, ఈజీ ఇంగ్లీష్లో చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. See here, if you press Vizchem YouTube channel on the search button, then you will get a channel like this. Then you press, you can go to the playlist. Okay. So here you will get chapter wise videos. Chapter wise videos are there. Okay. DPP series. This DPP series is to cross check whether your preparation is up to the mark or not. This is a PYQ series. Okay. Previous year question series. And see, this is what you have to start with: one shot catalyzer crash course. So almost 22 chapters are covered, so some more are covered. I will try to cover that also by the time you appear your examination. Okay. So go through the one shot catalyzer series, then you will go to the previous year question of that particular chapter, and while particular chapter you are revising, then you will understand which topic you are having difficulty. Suppose if you have problem in some isomerism, so go through the isomerism. You have problem in tautomerism. Okay. Or any questions you want geometrical isomerism, like that topic videos you can go through, so that that topic will be very very high. Okay. That topic also will be strong. Then you will go through the DPP series. Okay. So if you wanted to appear for the board exams also, alternatively prepare for that, we have started board exam series also. I think all of you will go through the Vizchem YouTube channel daily, half an hour to 1 hour, so that it should be
a part of your success. Okay, so let's continue to our application format.